ఒకే అపార్ట్మెంట్లో ఓ జంట ఎక్కువ రోజులు చిక్కుకుపోతే ఏమవుతుంది? మొదట్లో ఎలా ఉన్నా నెమ్మదిగా ఆ పరిచయం స్నేహంగా, అక్కడి నుంచి ప్రేమగా టర్న్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్లో మాత్రం కథ ఊహించని షాకింగ్ ట్విస్ట్తో సాగుతుంది. ప్రేమ కథగా కాదు, భయంకరమైన మర్డర్ కేసుగా మారుతుంది. ఈ సిరీస్ మరేదో కాదు, 2026లో విడుదలై అమెరికన్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ లో సంచలనం సృష్టించిన 56 డేస్ 8 ఎపిసోడ్లున్న ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, కథ ఏంటి అనే విషయాలపై ఒక లుక్ వేద్దాం పదండి. లుక్ వేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. బోస్టన్ నగరంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఓ సూపర్ మార్కెట్ లో ఒలివర్ కెన్నెడీ, సియారా వైన్ అనే ఇద్దరు అపరిచితులు అనుకోకుండా కలుసుకుంటారు. మొదటి చూపులోనే ఒకరంటే ఒకరికి ఇష్టం పెరుగుతుంది. ఎంత వేగంగా ఇద్దరి మధ్య అట్రాక్షన్ పెరుగుతుందో అంతే వేగంగా ఇద్దరు తీవ్రమైన ప్రేమలో పడతారు. వారి మధ్య కెమిస్ట్రీ ఎంత బలంగా ఉంటుంది మరి. అందుకే 2 వారాల పరిచయంతోనే ఒకే అపార్ట్మెంట్ లో కలిసి జీవితాలని నిర్ణయించుకుంటారు. కానీ ఈ బంధం మనం అనుకున్నట్టు నార్మల్ ఫస్ట్ లవ్ అయితే కాదు. ఒలివర్, సియారా ఇద్దరు తమ గతాలను ఒకరి దగ్గర మరొకరు దాచిపెడుతూ ఉంటారు. ఇద్దరి వెనుక ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంటుంది. కలిసి జీవించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపించడం స్టార్ట్ అవుతుంది. సరిగ్గా 56 రోజుల తర్వాత ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. వాళ్ళ లగ్జరీ అపార్ట్మెంట్ బాత్ టబ్ లో ఒక గుర్తు తెలియని శవం కనిపిస్తుంది. ఆ శవం ఒలివర్దా, సియారాదా లేదా మూడో వ్యక్తిదా అనే అనుమానాలతో డిటెక్టివ్ లీ రియార్డన్ కాళ్ళు కొన్నేలి కేసును దర్యాప్తు చేయడం షురూ చేస్తారు. ఈ దర్యాప్తు సమయంలో ఒలివర్, సియారాకు సంబంధించిన భయంకరమైన సీక్రెట్స్ బయటకు వస్తాయి. ప్రతి ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్, కొత్త అనుమానం, కొత్త రహస్యం బయటపడుతూ ఉంటాయి. అసలు ఎవరు హంతకుడు, ఎవరు హత్య చేశారు, ఆ 56 రోజుల్లో నిజంగా ఏమైంది అనే ప్రశ్నలు చివరి ఎపిసోడ్ వరకు ప్రేక్షకులను ఉత్కంఠతో ముంచెత్తుతాయి. ఇలాంటి బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.